ఒక సూపర్ అప్డేట్‌తో మీ ముందుకొచ్చాను. కేవలం ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి అంగన్వాడీ కేంద్రాల్లో మనకు బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. కేవలం ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే కొన్ని డాక్యుమెంట్ చెప్తాను. అలానే ఎవరు అప్లై చేసుకోవాలని చెప్తాను. కేవలం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయిన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వివాహమై ఉండాలి. స్థానికంగా నివసిస్తుండాలి. 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి. ఇక్కడ అన్నీ కూడా అడిగినటువంటి నివాస ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ, మనకు 10వ తరగతి మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, వికలాంగులు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసి అలానే ఈ అప్లికేషన్ అన్నీ కూడా ఏం చేయాలంటే మీరు ఫిలప్ చేసిన తర్వాత గెజెటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేసి ఆయా ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఇచ్చారు డీటెయిల్ అనేది. ఆయా ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో టోటల్గా 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ప్లేసెస్లో ఎక్కడైతే మీరు ఖాళీలు ఉన్నాయో ఆ ప్లేసెస్లో మీరు నివసిస్తున్నట్లయితే అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. జాబ్ వివరాలు కావాలనుకుంటే మన ఛానల్ పేరు మీద క్లిక్ చేసి మీకు బయోలో లింక్ ఉంటుంది. అలానే యూట్యూబ్ నుంచి చూస్తున్నా కూడా అబౌట్లో కూడా మీకు లింక్ ఉంటుంది. వెంటనే వెళ్ళండి. లేకపోతే గూగుల్ వెళ్ళేసి www.telugujob.com సెర్చ్ చేసిన అక్కడ నుంచి కూడా మీరు లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా పొందుతారు. పొందాలనుకుంటే గూగుల్లో ఓపెన్ చేయండి, తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో మీకు telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడే ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. వెంటనే వెళ్ళండి. ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి ఒక్క రోజు కూడా పొందాలనుకుంటే పేజ్ను ఫాలో అవ్వండి.